అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టేట్ ప్రెసిడెంట్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన రోజు ఆయన సెలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు చెప్తున్నా, చూడండి ఈ ప్రోగ్రాం నా భూతో నా భవిష్యత్తులాగా ఉంటుంది, నేను చెప్తున్నాను చూడండి అని మా అధ్యక్షులు వారు ఫస్ట్ రోజే చెప్పారు. ఆయన మా మీద నమ్మకం ఉంచినందుకు, అలాగే కడప జిల్లాలో కార్యక్రమం పెట్టి ఈ అవకాశాన్ని మా కమలాపురం నియోజకవర్గంలో సభ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తాను. దానికి జాతీయ అధ్యక్షుల వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బొమ్మ సూపర్ హిట్, కడపలో టాక్ చెప్పకపోయినా అంటే 2 రోజుల ముందు దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు చేసిన అన్ని విఫల ప్రయత్నాలు పూర్తిగా పబ్లిక్ తోసిపుచ్చి కనీ విని ఎరగని రీతిలో ఈరోజు మహానాడు సభ సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యింది అని అంటే అది ఊరికే అవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకున్న నమ్మకం ఆ జన రూపంలో తెలియజెప్పారు. మా కార్యకర్తల కష్టం, మా నాయకుల కష్టం, జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, సహచర ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మా ఇన్ఛార్జి మంత్రివర్యులు, బయట నుంచి వచ్చిన కమిటీ 8 మెంబర్స్ అందరూ కూడా, ఇన్ఛార్జీలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో పోయినప్పుడు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి ఈరోజు గల కారణం ఏంటి అని అంటే, కడపలో ఇక 2025 కంటిన్యూస్ గా తెలుగుదేశం జనాలు మొగ్గు చూపిస్తున్నాము. 1 సంవత్సరం మీరు పథకాలు ఇచ్చడం లేట్ అయినా కూడా మీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం పెట్టినందుకు, అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన కడప జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం మరొక్కసారి మొత్తం సభా ప్రాంగణం రెడీ చేయడానికి కష్టపడిన కమలాపురం నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా కన్నీ విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం, ఆ సక్సెస్కు దోహదపడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అలాగే మీ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుని ఈరోజు ఈ రకమైన కడపలో కూడా మేము ఆ తర్వాత పెట్టడం జరిగింది. 2025 ప్రకృతి కూడా మహానాడిని ఎప్పుడే కానీ మహానాడులు మేము చూసాం. ఇంతగా ప్రకృతి మనకు సహకరించింది అంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలులు వీస్తూ, అంటే తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తర్వాత మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులకు కూడా, తర్వాత దేవుడు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని. ఈ కార్యక్రమంలో భాగంగా మా కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న అపశృతి, ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని, రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కట్టామని రాద్ధాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ అధ్యక్షుడి వారికి కూడా చెప్పి వాళ్ళని తగు చర్యలు తీసుకోమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీ ద్వారా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు సంబంధం? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. ఏదన్నా దాని ఆ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి షర్మిల గారు ఏదన్నా మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయొద్దని చూస్తూ, ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు పులిందల్లో ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మేమెవరం కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్లాగా మేము కేసులు పెట్టలేదు. మేమెవరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిల గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి షర్మిలను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో, రాజశేఖర రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడుగా పనిచేసిన వివేకానంద రెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేము ఎవ్వరం చంపలేదు.
మీరే చంపినారని ఈరోజు అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ తర్వాత కడపలో సునీతమ్మ విషయం, మేము ఎప్పుడు సునీతమ్మను ఒక చెల్లెలు 2025 ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మహానాడిని మీ అందరికీ తెలుసు. ఘనంగా నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారుకి ఇచ్చి ఎందుకు మీరు వివేకానంద రెడ్డిని చంపాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా షర్మిలాని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమణైనటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తూ కోరుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఆ పులివెందుల వాళ్ళను చొక్కా పట్టుకొని అడగమని కూడా చెప్తూ ఈ మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు అయితే అవసరమో ముఖ్యంగా గోదావరి పెన్న అనుసంధానానికి పనకచెర్ల దగ్గర అయితేనేమి, తర్వాత లోకల్గా కడప ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి ఏదైతే జేఎన్ఎస్ఎస్ ద్వారా పెండింగ్ ఉండే 1000 కోట్లకు అప్పుడే అడ్మినిస్ట్రేషన్ నా మాటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అని కూడా చెప్పడం, ఈరోజు హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోట దగ్గర శ్రీకృష్ణ విగ్రహాన్ని 100 అడుగులతో ఏర్పాటు చేయడం, 2025 తర్వాత గ్రీన్ మహానాడిని విషయం కానీ హార్టికల్చర్ అబ్బు చేసే విషయం కానీ, అంటే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏమేమి చేస్తే రాయలసీమ ప్రాంత రైతులు ఇదంతా సస్యశ్యామలమై పనకచెర్ల ద్వారా అయితే నెల్లూరు ప్రాంతం కూడా సస్యశ్యామలమై అయ్యే పరిస్థితి. ముఖ్యంగా అప్పట్లో మేము కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవుతుంది. తప్పకుండా 10 రోజుల్లోనే పనులు మొదలుపెట్టి దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని సాక్షాత్తు కడప ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళు తప్పకుండా ఊచలు లెక్క పెడుతూ జైల్లో ఉంటారు. తప్పకుండా అంతా మనకు మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఏమి ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.